తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. పిల్లలు, ఒక చిన్న పిల్లవాడు తన ధైర్యం, భక్తితో పెద్ద పెద్ద కష్టాలను ఎలా జయించాడో చూద్దాం. ఎప్పుడో ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతడు చాలా శక్తివంతుడు. బ్రహ్మదేవుని నుండి ఒక వరం కూడా పొందాడు. మనిషి కాదు, జంతువు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఎవరు నన్ను చంపలేరు. ఈ వరం వల్ల అతడు అహంకారంతో నేను దేవుడిని అని చెప్పుకుంటూ అందరినీ తనను పూజించమని బలవంతం చేసేవాడు. కానీ అతని చిన్న కొడుకు ప్రహ్లాదుడు మాత్రం వేరేలా ఉండేవాడు. ప్రహ్లాదుడు చిన్న వయసులోనే విష్ణుమూర్తి భక్తితో నిండిపోయాడు. ప్రహ్లాదుడు ఎప్పుడు ఓం నమో నారాయణాయ అని జపం చేసేవాడు. హిరణ్యకశిపుడు ఇది చూసి కోపంతో, నీకు ఎవరు నేర్పారు ఈ విష్ణు భక్తి? నన్ను దేవుడిగా పూజించమన్నా వినిపించడం లేదా అని అరిచేవాడు. కానీ ప్రహ్లాదుడు, నాన్న, నిజమైన దేవుడు విష్ణుమూర్తి, ఆయన ఎక్కడైనా ఉంటాడు. నువ్వు ఎంత శక్తివంతుడివైనా ఆయన కంటే ఎక్కువ కాదు కదా అని ధైర్యంగా చెప్పేవాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విష్ణు భక్తిని ఆపడానికి ఎన్నో శిక్షలు పెట్టాడు. సర్పాలతో నిండిన గదిలో పెట్టాడు. కానీ విష్ణుమూర్తి కృపతో పాములు అతనిని ఏమీ చేయలేదు. రాళ్లతో కట్టేసి సముద్రంలో పాడేశాడు. కానీ సముద్రం ప్రశాంతంగా ప్రహ్లాదుని తీరం మీదికి తీసుకొచ్చింది. ఏనుగులను విడిచాడు. కానీ ఏనుగులు కూడా అతనిని ఏమీ హాని చేయలేదు. అగ్నిలో కూర్చోబెట్టాడు. కానీ అగ్ని ప్రహ్లాదుని కాల్చలేదు. అతను ఓం నమో నారాయణాయ అని పాడుతూనే ఉన్నాడు. ప్రతిసారి విష్ణుమూర్తి అదృశ్యంగా వచ్చి ప్రహ్లాదుని రక్షించేవాడు. చివరికి హిరణ్యకశిపుడి కోపంతో, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా, అవును నాన్న, ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఈ స్తంభంలో కూడా ఉంటాడు అని చెప్పాడు. హిరణ్యకశిపుడు తన గదిలోని స్తంభాన్ని గట్టిగా గుద్దాడు. బలమైన శబ్దంతో స్తంభం పగిలింది. అక్కడి నుంచి నరసింహస్వామి సింహముఖం, మనిషి శరీరం కలిగిన దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యారు. ఆ రూపం హిరణ్యకశిపుని వరం ప్రకారం మనిషి కాదు, జంతువు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం అది. భూమి మీద కాదు, ఆకాశం కాదు, వీధి మధ్య ద్వారం మీద. అప్పట్లోనే నరసింహస్వామి అతన్ని దృష్టత్వాన్ని నాశనం చేశారు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి నమస్కరించాడు. ఆకాశం నుంచి దేవతలు పూల వర్షం కురిపించారు. పిల్లలు, ఈ కథ మనకి చెప్పేది ఏమిటంటే, భక్తి, ధర్మం, నిజాయితీ ఎప్పటికీ గెలుస్తాయి. దేవుడు ఎప్పుడూ తన భక్తులను రక్షిస్తాడు.